నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. తుంగభద్ర డ్యాం కొట్టుకుపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రిన్సిపల్ కార్యదర్శులతో మాట్లాడారు. తక్షణం ప్రాజెక్టు వద్దకు డిజైనింగ్ టీంను పంపాలని ఆదేశించారు. సాఫ్ట్ లాక్ అరేంజ్మెంట్ ద్వారా నీరు వృధా పోకుండా చేపట్టాలని కోరారు. రైతులు పంట నష్టపోకుండా ఉండేందుకు నీటి నిర్వహణ ఒక ప్రణాళిక ప్రకారం చేయాలని ఆదేశించారు. డ్యాం నిర్వహణ బాధ్యత కర్ణాటక ప్రభుత్వానికి అయినా నిర్వహణ ఖర్చు కింద ఏపీ రాష్ట్ర వాటా 35% ఉండడంతో ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు. డ్యాం నిర్వహణకు గత వైసీపీ ప్రభుత్వం ₹1 కూడా విడుదల చేయలేదని తెలిపారు. 105 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మొత్తం 33 గేట్లలో 19వ గేటు రాత్రి సుమారు 11 గంటల సమయానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి వెంటనే జలవనరుల శాఖ మంత్రిగా నాతో, అదేవిధంగా మా కార్యదర్శి, మా ఈఎన్సీ ఇంజనీరింగ్ అధికారులందరితో కూడా ఆయన సమీక్ష జరిపి కర్ణాటక అధికారులతోటి మరి సమన్వయం ఎప్పటికప్పుడు చేసుకుంటూ అందులో భాగంగా పర్టికులర్ ఏదైతే యొక్క గేట్స్ అమరికలో అత్యంత నిపుణత కలిగినటువంటి కన్నమనాయుడు గారు మొన్న పోలవరం ప్రాజెక్ట్ ఆ గేట్ల అమరికలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. ఆ కన్నమనాయుడు గారి యొక్క సారథ్యంలో ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ సిఈ, ఎస్సీ, ఈఈలు వీరందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి వెంటనే ఆ కొట్టుకుపోయినటువంటి గేట్కి పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలని ఇమ్మీడియట్లీ అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు పురాతన ప్రాజెక్టు కావడం వల్ల ఈ యొక్క గేట్కి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏదైతే స్టాప్ లాక్ గేట్స్ దీనికి ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఈరోజు 30,000 క్యూసెక్కుల నీరు వరకు కూడా ఆ యొక్క కొట్టుకుపోయిన గేట్ నుంచి కిందకి పోతున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్క గేట్ నుంచే ఇంత నీరు పోతే మిగిలిన గేట్స్ కూడా ప్రెజర్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో, అదేవిధంగా మళ్ళీ కొట్టుకుపోయినటువంటి గేటు స్థానంలో మరొక గేటుని ఏర్పాటు చేయాలి కాబట్టి నీటిని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో 90,000 క్యూసెక్కుల నీరు వరకు కూడా క్రిందికి వదులుతున్నామని చెప్పేసి సంబంధిత ప్రాజెక్టు అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ యొక్క కొట్టుకుపోయినటువంటి గేట్ సైజు చూస్తే 60 అడుగులు ఇంటూ 20 అడుగులు. అయితే అంత గేట్ని మనం ఇమీడియట్లీ స్టాప్ లాక్ గేట్గా మనం తయారు చేసి పెట్టలేం కాబట్టి దాన్ని ఇప్పుడు 60 ఇంటూ 4 అడుగులు అంటే 5 గేట్లుగా చేసి ఆ స్టాప్ లాక్ గేట్స్గా దానికి ఆల్టర్నేటివ్గా అరేంజ్ చేసి కంట్రోల్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. దీనివల్ల ప్రస్తుతానికి అంతగా, ఎందుకంటే ఏదైతే క్రింద ఈ ప్రాజెక్టుకి క్రింద ఉన్నటువంటి ఏదైతే కర్నూలు, కడప, అనంతపూర్ అంటే ఏదైతే హై లెవెల్ కెనాల్, లో లెవెల్ కెనాల్, కేసీ కెనాల్కి సంబంధించిన ఆయకట్లు ఏవైతే ఉన్నాయో ఇమ్మీడియట్లీ ఇప్పుడు అంత వాటర్ ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే ఏదైతే దీని యొక్క తుంగభద్ర ఫుల్ కెపాసిటీ 1633 అడుగుల వరకు, కానీ దీని యొక్క కెనాల్స్ చూసినట్లయితే 1585 లెవెల్కే కెనాల్స్కి వాటర్ వెళ్తుంది కాబట్టి ప్రస్తుతానికైతే త్రాగునీరుకి కానీ సాగునీరుకి కానీ మనకున్నటువంటి జిల్లాలకి సమస్య లేకపోయినప్పటికీ ఈ యొక్క నీటిని నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం తగ్గిపోతుంది కాబట్టి, అంటే 105 టీఎంసీల నుంచి 50-40 టీఎంసీలకు వచ్చేస్తుంది కాబట్టి ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ స్టాప్ లాక్ గేట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక 2-3 డేస్లోనే ఇది కంప్లీట్ చేసుకుని రేపు ఫోర్కాస్ట్ కూడా చూస్తే ఆగస్టు 15 తర్వాత మళ్ళీ వర్షాలు వచ్చి మళ్ళీ ఇన్ఫ్లో కూడా ఈ తుంగభద్రకు వస్తుంది కాబట్టి ఈ ఆగస్టులోనే మళ్ళీ ఆ 105 టీఎంసీల నీటిని కూడా నిల్వ చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కూడా ముఖ్యమంత్రి గారితో సమీక్షలో కూడా చెప్పడం జరిగింది. ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 30 వరకు జిల్లా వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి కోరారు. జిల్లాలో ఆగస్టు 15న గ్రామ రెవెన్యూ సదస్సులు లాంఛనంగా ప్రారంభించి ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు 45 రోజుల పాటు సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. అక్టోబర్ 1 నుండి 45 రోజుల్లో పరిష్కారానికి ప్రభుత్వ కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ప్రజల నుండి 5 కేటగిరీల్లో పిటిషన్లు స్వీకరించి 5 రిజిస్టర్లో నమోదు చేయాలని అన్నారు. మ్యూటేషన్, కౌలు రైతుల కార్డులు, భూమి వివాదాలు, భూ ఆక్రమణ, నిషేధ జాబితా 22A పిటిషన్లు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. వీటిని ఆన్లైన్లో పొందుపరిచి ఆర్టీజీఎస్ విభాగం పర్యవేక్షించినట్లు తెలిపారు. ఫిర్యాదు ఇచ్చిన ప్రజలకు వెంటనే ఓ రసీదు అందజేయనున్నట్లు తెలిపారు.
ఆదివారం జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి కాలమండల పెద్దమిరం పుంతరొడ్డులో ఈ పంట నమోదు కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఖరీఫ్ సాగుకు సంబంధించి ఈ పంట నమోదును రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. రైతులు సాగు చేస్తున్న పంట వివరాల నమోదుతోనే పంట సాయం, పంటల బీమా తదితర ప్రభుత్వ పథకాలు అందజేయడానికి వీలవుతుందని, ఇందుకు ఈ పంట నమోదు తప్పనిసరి అన్నారు. దీన్ని బాధ్యతగా తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులు ఆదేశించారు. పంట నమోదులో అలసత్వం వహించవద్దని హెచ్చరించారు. రైతులు ఏ పంటను సాగు చేస్తే అదే పంట నమోదు చేయాలని అన్నారు. మరో పంట సాగు చేసినట్లు నమోదు చేస్తే వారిపై చర్యలు తప్పవని అన్నారు. కౌలుదారు అనే విషయాన్ని స్పష్టంగా ఈ పంటలో నమోదు చేయాలని తెలిపారు. మంచి సంకల్పంతో నియోజకవర్గంలో డ్రైనేజీలను ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దాతల సహకారంతో ప్రక్షాళన పనులు చేపట్టడం అభినందనీయమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. కాలమండలం కలవపూడిలో ఎప్పటి నుండో పూడిపోయిన మురుగు కాలువ పూడితీత పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కొబ్బరికాయ కొట్టి కాలువ పూడికతీత పనులు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ఆక్వా చెరువు నుండి వదిలే వాటర్ మురుగు కాలువలోకి వెళ్లాలని, మురుగు కాలువలు పూడికపోవడంతో ఆక్వా చెరువుల నుంచి వదిలే నీరు నేరుగా పంట కాలువల్లోకి వెళ్లడం వల్ల ప్రజలు అనారోగ్య బారి పడుతున్నారని అన్నారు. కొద్దిపాటి వర్షానికే డ్రైనేజీలు పొంగి నీరు గ్రామంలోకి రావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారని అన్నారు. ఇక్కడ డ్రైన్స్, కాలువలు ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు డ్రైనేజ్ ఏదైతే రొయ్యల చెరువుల్లో వాడిన తర్వాత, పంట వచ్చిన తర్వాత వాటర్ అంతా కూడా డ్రైన్స్లోకి వెళ్ళాలి. కానీ అలా కాకుండా పంట కాలువలోకి వెళ్ళడం వల్ల ఇక్కడ అనేక ఆరోగ్య సమస్యలు, ఇప్పటికే పెద్ద పెద్ద సమస్యలతోటి ఈ జిల్లాలో మనకి నోటీస్కి వస్తూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఉండి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారు ఒక మంచి సంకల్పంతో రైతుల్ని భాగస్వామిగా చేసి ఈ డ్రైనేజెస్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి సంకల్పించారు. ఇక్కడ చాలా మంచి స్పందన, అంటే ప్రతి గ్రామంలో కూడా ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ కలవపూడి గ్రామంలో మంత్రి నరసింహరాజు గారు, ఇతర రైతులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం ఇంచుమించు 12-15 లక్షల విలువైన డ్రైనేజ్ క్లియరెన్స్ వర్క్ అంతా కూడా ఈరోజు స్టార్ట్ అయింది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని టేకప్ చేస్తే కానీ ఈ డ్రైనేజ్ సమస్య మనకి పరిష్కారం కాదు. మీరు చూస్తూ ఉన్నారు, మొన్న వచ్చిన కొద్దిపాటి ఫ్లడ్స్కే డ్రైనేజెస్ పొంగి ప్రజలు విపరీతంగా ఇబ్బంది పడ్డారు. ఇళ్లలోకి, పొలాల్లోకి నీళ్ళు వచ్చి అనేక రోజులు, 25 రోజులు అలా ఉండిపోవడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ డ్రైనేజెస్ క్లియరెన్స్ వల్ల ఈ సమస్యలన్నీ కూడా తీరుతాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ఇప్పటికే రైతుల సహకారంతో పంట కాలంలో పేరుకుపోయిన గుర్రపుడెక్క తూర్ని తొలగించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మంత్రి రామరాజు, సర్పంచ్ గేదెల జాన్, టీడీపీ నాయకులు మంత్రి పెద్ద నరసింహరాజు, మంత్రి వెంకట శివరాజు, గోకరాజు వెంకట శివరామరాజు, మంత్రి వేణు, టీడీపీ మండల అధ్యక్షుడు జీవి నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పారెడ్డి తాతపండు, బోల నాగరాజు, ఎంపీడీఓ జి స్వాతి, డిప్యూటీ తహసీల్దార్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. అలాగే నా మిత్రుల సహకారంతో అన్నిటికీ మించి ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారి సహకారంతో ఈ కార్యక్రమానికి కాలువలు, డ్రైన్స్ రిమూవ్ చేయటం చాలా చోట్ల జరిగింది. మనం మొదలుపెట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ కార్యక్రమానికి శ్రీకారం ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. మనం చేసిన వర్క్స్తో పాటు ప్రభుత్వం తరఫున కూడా త్వరితగతిన అవ్వటం కోసం మనం ఇనిషియల్గా కాంట్రాక్టర్ లేట్ ఉంటే కూడా కలెక్టర్ గారు వారిని పిలిచి మాట్లాడటం జరిగింది. హుటాహుటిన అన్నీ ఆల్మోస్ట్ డ్రైనేజీలో ఉన్న కాలువల్లో ఉన్న
ఆ గుర్రపు డెక్క నిర్మూలన 90% అయిపోయింది. కొన్ని చోట్ల మందు చల్లిన తర్వాత ఆ చనిపోయిన డెబ్రిస్ని తీసేయాలంటే అది పెద్ద సమయం పట్టదు. ఇక తర్వాత బయటకు వచ్చిన ఒక సమస్య, ఎప్పుడో 79లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్రైనేజీల్లో ఉన్న పూడిక తీయటం జరిగింది. మరి కాలక్రమేణా మరి మాన్యువల్ లేబర్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోవటం, ఎక్విప్మెంట్తోనే చేయవలసిన పరిస్థితి రావటం, మరి ఎక్విప్మెంట్ తీసుకెళ్ళి చేయాలి అంటే కొన్ని చోట్ల కొంత ఈ చెట్టు నాది అనే ఇటువంటి లోకల్ చిన్న విషయాల వలన అసలు పూడిక తీయనందువల్ల ఇప్పుడు రొయ్యల చెరువులు, చేపల చెరువులు మన ప్రాంతానికి జీవాధారంగా అయింది. అది సక్రమంగా జరగాలి అంటే డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా ఉండాలి. ఇప్పుడు 70% పూడుకుపోయి ఉంది, 30% డ్రైన్లు వాటి పని అవి చేయగలుగుతున్నాయి. కాబట్టి చేపల చెరువులు పట్టినప్పుడు అందులో డ్రైనేజీలో ప్రవాహం లేనందువల్ల పంట కాలువల్లో కలిపేస్తున్నారు. ఇది తెలిసి అందరూ చేసే తప్పు. ఈ తప్పు చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని అడిగితే వాళ్ళు సూచించింది ఈ డ్రైనేజీలని డీపెన్ చేయండి, ఒరిజినల్ స్థితికి తీసుకురండి అంటే ఈ గ్రామ వాసి నరసింహరాజు గారు, మంతెన నరసింహరాజు గారు ఆయన ముందుకు వచ్చి మనం టెస్ట్ కేసులో నేను ఈ 5 కిలోమీటర్లో నేను చేసి చూపిస్తాను. అదే రకంగా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఎక్కడ ఈ డ్రైనేజ్ సమస్య ఉన్నా కూడా ప్రజల సహకారంతో ఆల్రెడీ మేము ఏర్పాటు చేసి కలెక్టర్ గారి నిర్వహణకు అప్పచెప్పిన ఆ ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ 2 కలిసి వర్క్ చేసి మొత్తం ఈ ఉండి నియోజకవర్గంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థని ఒక కాల పరిమితి పెట్టుకుని ఒక 3 నెలలకు 4 నెలలకు మొత్తం అంతా మళ్ళీ 79లో ఏ రకంగా అయిందో ఆ పరిస్థితికి తీసుకురావాలనే ఒక కృత నిశ్చయంతో ముందుకెళ్తున్నాం. ఈరోజు కలవపూడిలో ఈ ప్రారంభోత్సవానికి కలెక్టర్ గారిని నేను 4 రోజుల క్రితం రిక్వెస్ట్ చేస్తే వారు ఇక్కడికి ఒప్పుకొని ఇవన్నీ కూడా గతంలో తవ్విన కాలువలన్నీ కూడా పరిశీలించినట్టుగా ఉంటుంది మేడం. అత్తిలి జనసేన పార్టీ కార్యాలయంలో తణుకు నియోజకవర్గంలో అత్యధికంగా జనసేన క్రియాశీల సభ్యత్వం చేసిన క్రియాశీల వాలంటీర్లకు ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కాట్నం విశాలి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు జిల్లా కార్యదర్శి అన్యం విశ్వప్రభు, అర్జునపాలెం సర్పంచ్ పోతుల గంగాధర్, పార్టీ సీనియర్ నాయకులు అనుకుల రమేష్, బెజవాడ సూరిబాబు, ఈడూరు పంచాయతీ వార్డు మెంబర్ పెరికల సుబ్బారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ క్రియాశీల సభ్యత్వం చేసిన ప్రతి ఒక్క వాలంటీర్ కృషిని కొనియాడారు. క్రియాశీల సభ్యత్వం ఆవశ్యకత గురించి ప్రతి జన సైనికుడి కోసం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎంతో తప్పిస్తున్నారో వివరంగా తెలిపారు. కార్యక్రమంలో బడేటి త్రినాథ్, బండారు బాబీ, గూడపాటి రాకేష్, పైబోయిన శివ, తణుకు నియోజకవర్గ జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం. అలాగే మన తోటి జన సైనికులకి, వీర మహిళలందరికీ. తణుకు నియోజకవర్గం చాలా గొప్పదైన నియోజకవర్గం. ఈ బలమైన నియోజకవర్గంలో నాయకులను పక్కన పెట్టి, అంటే ఫస్ట్ సమూహం ఏర్పడిందే పవన్ కళ్యాణ్ గారు మన సమూహాన్ని ఏర్పాటు చేసిందే కార్యకర్తలతో, తర్వాత నాయకులు పుట్టుకొచ్చారు. ఇక్కడ ఇన్ఛార్జ్ అనే వాళ్ళ వ్యక్తులు ఎప్పుడైతే ఎలక్షన్ ఉందో ఆ టైంలో వచ్చారు తప్ప దాని ముందంతా ఈ నియోజకవర్గంలో బలంగా బలోపేతంగా ప్రతి సమస్య మీద కంఠం విప్పి ప్రతి సమస్య మీద పోరాడి ఇవాళ తణుకు నియోజకవర్గంలో బలంగా ఎదిగినటువంటి పార్టీ జనసేన పార్టీ. ప్రజా సంక్షేమం కోసం ఏదైనా వ్యతిరేక విధానం ఉంటే దాని మీద పోరాడుతూ, ఏదైనా సమస్యలు ఉంటే దాని మీద మన గలం విప్పుతూ దాన్ని సాధించి విజయం సాధించే దిశగా. అంటే ఇక్కడ తిరుపతిపురం రాకుల సమస్య వస్తే వరదలు పోటెక్కినప్పుడు అది వెనక్కి ప్రవాహం వచ్చినప్పుడు మనం దెబ్బలాడి మనందరం కూడా పోరాడి లాకులు కొత్తగా లోకల్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మెడలు వంచి కొత్తగా మనం ఇక్కడ నిర్మించామంటే అది కేవలం కార్యకర్తల వల్ల, మీ వల్ల, మన వల్ల, మనందరి వల్ల అని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ అత్తిలి నియోజకవర్గంలో పంచాయతీ ప్రెసిడెంట్ మనం గెలుచుకున్నామంటే అది కార్యకర్తల సమూహం వల్ల. అలాగే బల్లిపల్లిలో మనల్ని ఏదో ఇబ్బంది పెడితే అక్కడ గెలిచామంటే అది కార్యకర్తల సమూహం వల్ల. అలాగే అర్జునపాలెంలో పంచాయతీ మన జనసేన పార్టీ బలపరిచినటువంటి పంచాయతీ ప్రెసిడెంట్ని నీ చెక్ పవర్ రద్దు చేస్తానని స్థానిక ఎమ్మెల్యే లోగడ బెదిరిస్తే అతను మెడలు వంచి మనం అక్కడ ఆయన గౌరవాన్ని కాపాడుకోవడమే కాదు, అక్కడ అనేక సమస్యల మీద మనం పోరాడి వైఎస్ఆర్సీపీని మెడలు దించి కార్యకర్తల విజయంగా మనం ప్రతి చోట నిలబెట్టుకోగలగడం జరిగింది. ఇవాళ మెంబర్షిప్
పవన్ కళ్యాణ్ గారు మన మీద పెట్టినటువంటి బాధ్యత ఏదైతే ఉందో, అంటే పార్టీ యొక్క అంటే కార్యకర్త ఎవరైతే నా పార్టీ కోసం నా కోసం నిలబడ్డాడో ఆ కార్యకర్తను నేను కాపాడుకోవాలి, ఆ కార్యకర్తకి ఇన్సూరెన్స్ నేను కల్పించాలి, ఆ కార్యకర్తకి ఏదైనా ఇబ్బంది కలిగితే ఏదైనా యాక్సిడెంట్ అయితే 50,000 రూపాయలు లోగడ ఇచ్చేవాళ్ళం. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో చనిపోతే కనుక 5 లక్షల రూపాయలు ప్రమాద బీమాగా ఇచ్చేవాళ్ళం. దాన్ని దరిమిలా పునరుద్ధరిస్తూ ఇవాళ ఏదైనా ప్రమాదవశాత్తు చెయ్యి ఇరిగినా కాలు ఇరిగినా అది 2.5 లక్షలు కూడా మళ్ళీ ఇస్తూ, అంటే కార్యకర్తని అనుక్షణం నా సొంత బిడ్డ నా సొంత తమ్ముడు అన్నట్టుగా కాపాడుకునే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకత్వం కింద అలాంటి నాయకుడి కింద మేము అందరూ పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం. మనం ఈ రోజు ఈ కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వం చేసినటువంటి 28 మందికి సన్మాన కార్యక్రమం తణుకు నియోజకవర్గంలో జరిగిన వాళ్ళందరికీ కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు. ఇప్పుడు కొంతమంది కొన్ని చెప్పారు, రేపు పొద్దుట మనం ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి నామినేటెడ్ పోస్టులు అందరూ క్రియాశీలక సభ్యత్వం చేయించిన ప్రతి ఒక్కరికి నామినేటెడ్ పోస్టు ఇస్తామని కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళమన్నారు. వీళ్ళందరినీ కూడా నాగబాబు గారు అపాయింట్మెంట్ తీసుకున్నాను, కళ్యాణ్ గారు కూడా అపాయింట్మెంట్ ఇస్తా అన్నారు. ఇక్కడ ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం చేసినటువంటి వీళ్ళని ముందు నుంచి ఉన్నటువంటి నాయకుల్ని అందరికీ కూడా నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అందరినీ తీసుకెళ్ళి ఒక్కసారి తణుకు నియోజకవర్గం గురించి ప్రతి విషయం కూడా ఆయనతో మాట్లాడి మేమందరం కూడా ఒక నిర్ణయానికి వస్తాము. ఎక్కడున్నా సరే మనమంతా పవన్ కళ్యాణ్ గారి వర్గమే, మనకు వర్గాలంటూ ఉండకూడదని తొందరలో తణుకు నియోజకవర్గం అలా ఉంటుందని నిరూపిస్తాం. జై జనసేన. అత్తిలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంచిలి భగవాన్ పూతరేకుల కార్యాలయం వద్ద సిరిగాని నాగేశ్వర ఆర్థిక సహకారంతో ఉచిత కంట వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని గట్టి మాణిక్యాలరావు, డాక్టర్ పిఎస్ఎన్ మూర్తి ప్రారంభించారు. కన్ను పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ చూపాలని మాణిక్యాలరావు కోరారు. కార్యక్రమంలో క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ జిల్లా చైర్మన్ యాతం రాంబాబు, క్లబ్ కార్యదర్శి సీతాల వెంకటనారాయణ, బండి గంగాధర్, ఉల్స్ భాస్కర్రావు, దాసం బాబ్జీ, పట్నాల వెంకటేశ్వరరావు, కొండబాబు, రుద్రు సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లు ఆర్ఆర్ లయన్స్ కంటి ఆసుపత్రి సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. శిబిరంలో 98 మందిని పరీక్షించారు. 47 మందికి కళ్ళజోళ్లు అందజేశారు. 24 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. ఉచితంగా మందులు అందజేశారు. అత్తిలి మండలం గుమ్మంపాడు శ్రీహరి ప్రహ్లాదపురంలో గల సుబ్రహ్మణ్యేశ్వర గోమహాలక్ష్మి సమేత నారికేల వరహాలక్ష్మి దర్శనోత్సవాలయంలో సోమవారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా విశేష అర్చనలు చేశారు. ఆలయ ప్రధాన నిర్వాహకుడు పులపతి రవీంద్ర ఫణిగోపాల్, అర్చకుడు శ్రీహరి గోపాల్ ఆధ్వర్యంలో సోమవారికి ప్రత్యేక అభిషేకం, తులసి దళాల అర్చన తదితర పూజా కార్యక్రమాలు జరిపారు. ఆలయ కమిటీ చైర్మన్ పులపతి గిరిజా పూర్ణిమ, మొలకపాటి విశ్వభారత ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సమాచార హక్కు సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవిత చరిత్రపై జాతీయ స్థాయి సమావేశం అవగాహన సదస్సు కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర సమరంలో ప్రముఖ పాత్ర వహించిన సమరయోధుడు ప్రకాశం అని, ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదివి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడిగా టంగుటూరి ప్రకాశం పంతులు నిలిచారని అన్నారు. మద్రాస్ సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకు గుండెకు ఎదురు గుండె నిలిపి బ్రిటిష్ వారిని ఎదుర్కొన్న దీశాలి ప్రకాశం పంతులని, ఆయన చూపిన ధైర్య సాహసాలు, ఆయన చూపిన మార్గం అందరికీ సదా ఆచరణీయమని కొనియాడారు. వారి నిడారంభ జీవితం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసేటువంటి వ్యక్తి, ఆయన జీవితాన్ని త్యాగం చేసేటువంటి వ్యక్తి గడ్డరాజు గారి అటువంటి వ్యక్తుల్ని అందరూ కూడా సీఎంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏపీ సీడ్స్ కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటాలకు సమాయత్తం కావాలని ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు ఏపీ సీడ్స్ అమాలి వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షులు కోనాల భీమారావు పిలుపునిచ్చారు. ఆదివారం తణుకు కామ్రేడ్ వంక సత్యనారాయణ స్వరాజ్య భవనంలో ఏపీ సీడ్స్ అమాలి వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి భీమారావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ వర్గాలకు మేలు చేయడమే ధ్యేయంగా కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికుల తీవ్ర నష్టం వాటిల్లే రీతిలో 4 లేబర్ కోడ్లు తెచ్చిందని అన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకు సంఘటిత పోరాటాలే శరణ్యమని తెలిపారు. అనంతరం ఏపీ సీడ్స్ అమాలి వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా కోనాల భీమారావు, కార్యదర్శిగా సావారపు దేవి, కోశాధికారిగా పిండి సత్యవతి, ఉపాధ్యక్షునిగా పీతాని పెద్దిరాజు, సహాయ కార్యదర్శిగా వలవల అరుణకుమారి, కమిటీ సభ్యులుగా జగన్నాథ ప్రభావతి, అడపలక్ష్మి, మెట్టారాము, సేపేరు రాము ఎన్నికయ్యారు. ప్రకృతి ప్రకోపానికి గురైన కేంద్ర రాష్ట్రంలోని వాయనాడు వరద బాధితులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని సిపిఎం వేల్పూరు గ్రామ కమిటీ కోరింది. సర్వస్వాన్ని కోల్పోయి దిక్కుతోచక విలువలాడుతున్న కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి సిపిఎం ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ నుండి విద్యుత్ సబ్స్టేషన్ వరకు షాపుల వద్ద తిరుగుతూ ప్రజల నుండి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా సిపిఎం వేల్పూరు గ్రామ కార్యదర్శి బల్లచిని వీరభద్రరావు మాట్లాడుతూ కేరళ వాయనాడులో భారీ వర్షాలకు కొండ చెరువులు విరిగిపడి భారీ ఆస్తి నష్టంతో పాటు దాదాపు 400 పైగా ప్రాణాలు కోల్పోయి వాయనాడు ప్రళయ విషాదాన్ని కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో కాకుండా మానవీయ దృక్పథంతో చూసి జాతీయ విపత్తుగా గుర్తించి కేరళకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు 2వ విడత విరాళాల సేకరణలో భాగంగా తమ వంతు సాయంగా 6,415 రూపాయల విరాళాలు అందించి సహకరించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి వాస వెంకటేశ్వరరావు, సోరపల్లి రామకృష్ణం, విశ్వనాథం సుబ్బారావు, అంబటి రామకృష్ణ, ఎండము నాగేంద్ర, వాసా పోసియా, తాళ సత్యనారాయణ, అల్లం శ్యామ్, కర్రెల్ అర్జున్, బొక్క మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.